ఓకే. సో, ఇది డాగ్. ఓకే. దానికన్నా ముందు నేనొక చిన్న ఫంక్షన్స్ తీసుకుంటాను. డెఫ్ టాస్క్ 1 పైథాన్ కోడ్స్ అన్నమాట ఇవి. ప్రింట్ హెల్లో జస్ట్ ఒక తీసుకుంటున్నాను. అట్లాగే టైమ్ తీసుకుందాం ఇక్కడ. ఇంపోర్ట్ టైమ్ డాట్ స్లీప్. ఓకే. 10 సెకండ్స్ తీసుకుందాం. ఒక టాస్క్ ఇంకో టాస్క్ డిఫరెన్స్ కోసం. టాస్క్ 2 టాస్క్‌లు. ఇవి నార్మల్‌గా మనం పైథాన్ ప్రోగ్రామ్‌లో ఫంక్షన్ కాల్ చేస్తాం గదా! అలా కాల్ చేసుకోవడమే. కాకపోతే వీటిల్ని ఎయిర్ ఫ్లోలో ఎలా పెట్టొచ్చు అంటే ఒక డాక్ తీసుకొని ఓకే. సో, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా పైన రాసుకుందాం మనం. అండ్ దీని లోపల ఓకే. ఇదేందిది పైథాన్ ఆపరేటర్స్. ఓకే. లాస్ట్ టైమ్ నేను చెప్పాను పైథాన్ ఆపరేటర్స్ కాబట్టి. సో, మీకు డైరెక్ట్‌గా డాక్యుమెంటేషన్‌లోకెళ్ళి ఇక్కడ మనకి ఆపరేటర్స్ ఉంటాయి. ఆ ఆపరేటర్స్‌లో మన పైథాన్ ఆపరేటర్ కాబట్టి పైథాన్ ఆపరేటర్ ఓపెన్ చేసుకొని ఈ లైన్ ఉంటుందన్నమాట. ఈ లైన్ ఇది మన ఫంక్షన్ అయితే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది మన ఫంక్షన్ అయితే ఇది దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ అన్నమాట. దీన్ని కాపీ చేసుకొని సింపుల్‌గా మనం దీని లోపల పేస్ట్ చేసుకుంటాం. పైథాన్ ఆపరేటర్ ఓకే. పైథాన్ ఆపరేటర్ కావాలంటే మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి గదా! ఇక్కడ ఉందా? ఇంపోర్ట్ అనే ఆప్షన్ లేదు. ఓకే. లెట్ మీ బాష్ ఆల్రెడీ మనం ప్రీవియస్ చేసాం గదా! దాంట్లో నుంచి తీసుకుందాం. ఎగ్జాంపుల్ శాంపిల్ కోడ్ పైథాన్ ఆపరేటర్. ఓకే. పైథాన్ ఆపరేటర్ ఉంది. పైథాన్ ఆపరేటర్ ఇక్కడ మనకి క్లోజ్ అనేది సరిగ్గా లేదు అంతే. ఇది వచ్చేసి పైథాన్ కాలబుల్. సో, ఏ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం? టాస్క్ 1 దీన్ని కాల్ చేస్తున్నాము ఇక్కడ. అండ్ ఇది దీనికి పెట్టుకున్న పేరన్నమాట. ప్రింట్ ద కాంటెక్స్ట్ మీ ఇష్టం ఏదో ఒకటి. సింపుల్‌గా నేను టాస్క్ 1 అని పెట్టుకుంటున్నాను దీనికి. సేమ్ లైక్ ఇంకొకటి క్రియేట్ చేద్దాం. ఇది టాస్క్ 1 ఓకే. టాస్క్ f_1 ts టాస్క్ అండర్‌స్కోర్ 2 తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 2 కాలబుల్ ఫంక్షన్. ఓకే. టాస్క్‌లో ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం టాస్క్ 1 అండ్ టాస్క్ 2 ఇది వచ్చేసి డాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మై ఫస్ట్ డాగ్ ఐడి. ఓకే. ఎలా షెడ్యూల్ చేస్తున్నావు? ఎలా రన్ చేస్తున్నావు? ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అన్నమాట. ఓకే. జస్ట్ సేవ్ చేసేయండి. సేవ్ చేసేసామంటే ఆటోమేటిక్‌గా మనకిక్కడ రీలోడ్ అయిపోతది. ఒక 20 సెకండ్స్‌లో. కొంచెం సెకండ్సే టైమ్ వచ్చేస్తది మనకి ఇక్కడికి. ఒకసారి రీలోడ్ కొడదాం. ఒక ఎర్రర్ ఏదో వచ్చినట్టుంది చూద్దాం. శాంపిల్ కోడ్‌లో డాగ్ ఇనిట్ షెడ్యూల్ ఇంటర్‌వ్యూలర్ లేదు. సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం చూసామో అదే. ఇది లేదంటుంది. సారీ ఇది కాదు. ఇది లేదంటుంది. మేబీ వర్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇవి. అంతే. ఒకసారి రీలోడ్ కొడదాం. మళ్ళీ ఎర్రర్ వచ్చినట్టుంది. ఈసారి ఏంటి? ఆహ్, డీ డూప్లికేషన్ టాస్క్. నోడ్ ఓకే. డూప్లికేషన్ టాస్కా? మై ఫస్ట్ టాస్క్ 1, టాస్క్ 2 ఓకే. ఇక్కడ టాస్క్ ఐడి రాంగ్ ఉంది. సో, టాస్క్ 2 ఓకే. రైట్. ఐడీస్ అనేవి ఇంపార్టెంట్ మనకి. ఓకే. వచ్చింది చూడండి. చూసారా? ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి సో, మన డాగ్ అనేది రెడీగా ఉంది. సో, ఇక్కడ రన్ చేయాలనుకుంటే మనం జస్ట్ దీని మీద క్లిక్ చేసినా రన్ అయిపోతది. రన్ చేద్దాం మనం. సో, రన్ అవుతా ఉంది డాగ్. 10 సెకండ్ డిలే తీసుకున్నాను కాబట్టి మీకు కనిపిస్తుంది అలాగా. ఓకే. ట్రీ డయాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. మీకు క్లారిటీగా ఉంటుంది.
ఇది 10 సెకండ్స్. డిలే ఏమిచ్చాం మనం? ఓహ్! దీనికి 10 సెకండ్స్, దీనికి 10 సెకండ్స్ ఇచ్చాను. ఏమైందిది? ఓకే. మళ్ళీ రన్ చేద్దాం. ఓకే. స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతది చూడండి. రన్నింగ్. ఓకే. ఇది వచ్చేసి మనకి క్యూలో ఉన్నట్టు. సో, ఇలా మీరు ఏ పైథాన్ ఫంక్షన్ అయినా సరే మీరు షెడ్యూల్ చేసుకో. ఇక్కడ చూసారా ఇది సక్సెస్ అయిన తర్వాతే దీనికెళ్ళింది. ఒకసారి చిన్న ట్రైల్ ఏద్దాము. ఇది ఫెయిల్ చేద్దాం మనం. సో, ఫెయిల్ చేయాలి అంటే దీని నుంచి దీనికెళ్తుంది గదా! ఇక్కడ నేను ఫెయిల్ చేస్తాను. సో, ఫెయిల్ చేయడం అంటే సింపుల్‌గా మనం ఏం చేయొచ్చంటే 1/0 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. రైట్? ఇట్స్ ఎ రాంగ్ కాలిక్యులేషన్. సో, జస్ట్ 1/0 అని పెట్టాను. చూద్దాం మళ్ళీ మనం ఒకసారి. ఒకసారి టాస్క్ 1లో కోడ్ చెక్ చేద్దాం మనం. అప్‌డేట్ అయిందా లేదా కోడ్ అనేది. యాహ్! 1/0 అయితే వచ్చింది. మళ్ళీ ట్రిగ్గర్ చేస్తాను. సో, ఇప్పుడేమవుతది? ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇది సక్సెస్ అవ్వాలి గదా! చూద్దాం. ఇది సక్సెస్ అయితేనే ఇక్కడికొస్తది. రైట్? సో, 10 సెకండ్ డిలే పెట్టాను దీనికి. అందువల్ల మనకి ఇది వెయిట్ చేస్తుంది 10 సెకండ్స్. చూసారా? ఇక్కడేమంటుంది అప్‌స్ట్రీమ్ ఫెయిల్డ్. అప్‌స్ట్రీమ్ అంటే దీని పైనున్నది ఫెయిల్ అయిందంటుంది. సో, ఇది ఫెయిల్ అయింది కాబట్టి డౌన్ స్ట్రీమ్ అనేది పనిచేయట్లా. ఓకేనా? అంటే ఇది పని చేసిన తర్వాత మాత్రమే దీనికెళ్తది. సో, ఇది ఫెయిల్ అయింది గదా! ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే ఇది అప్‌స్ట్రీమ్ ఫెయిల్డ్ ఇది స్టార్ట్ అవ్వదింకా. ఓకే. సో, ఈ రకంగా మనం ఏందంటే డిపెండెన్సీ టాస్క్‌లేమైనా ఉంటే ఆహ్, ఈ లైక్ డేటా ఇంజినీరింగ్‌లో ఈటీఎల్ పైప్‌లైన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ టాస్క్‌లన్నిటిని తీసుకొచ్చి మనం ఎయిర్ ఫ్లోలో పెట్టుకుంటాం. సో, ఎయిర్ ఫ్లోలో మనము ఒక గ్లూ జాబ్ రన్ చేసిన తర్వాత ఇంకో గ్లూ జాబ్ రన్ అవ్వదనమాట అట్లాగా.